నేను మీ లావణ్య కంకిపాటి. వెల్కమ్ టు నీ టైం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే లవ్ అండ్ అట్రాక్షన్, లివింగ్ రిలేషన్షిప్. ప్రపంచంలో చాలా విచిత్రాలు జరుగుతున్నాయండి. మన ఇండియాలో ట్రెడిషనల్ మ్యారేజెస్కి చాలా ప్రత్యేకత ఉంది. అలాంటి ట్రెడిషనల్ బంధాలు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. అలాంటి ట్రెడిషనల్ రిలేషన్షిప్స్ని మన గ్రాండ్ పేరెంట్స్లో మాత్రమే మనం చూడగలం. మన గ్రాండ్ పేరెంట్స్లో తాతయ్య పొలంకి వెళ్ళి పని చేసుకొని తిరిగి ఎప్పుడు వస్తారా అని, ఎప్పుడు కలిసి భోజనం చేద్దామా అని 1000 కళ్ళతో ఎదురు చూసే ఆ అమ్మమ్మ తాతయ్యలదే కదా నిజమైన ప్రేమ అంటే. స్వచ్ఛమైన ప్రేమ కూడా అదే కదా. ఇప్పుడు అలాంటి వారు చాలా అరుదుగా ఉన్నారండి. ఇప్పుడు మన హస్బెండ్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తారా లేదా అని ఎదురు చూసే భార్యలు లేరు. వేళ్ళపైనే లెక్కెట్టుకోగలం వాళ్ళని. కనీసం వచ్చిన తర్వాత మంచినీళ్ళు ఇచ్చే భార్యలు కూడా చాలా అరుదుగా ఉన్నారు. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో నిజమైన ప్రేమ అనురాగాలు చాలా అరుదుగా చూస్తున్నాం. ఇవన్నీ ఒక చాప్టర్ అయితే, ఈ కాలంలో మ్యారేజ్ తర్వాత వేరొకరితో లివింగ్ రిలేషన్షిప్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ప్రేమకు పెళ్ళికి నిజమైన అర్థం తెలియకుండా పెళ్ళి చేసుకోవడం ఎంత దురదృష్టకరం అండి. కనీసం పెళ్ళి చేసుకున్న తర్వాత అయినా పెళ్ళికి సరైన అర్థం తెలుసుకోకపోవడం, ఇదే కదండి అసలైన వరస్ట్ సిచ్యువేషన్. అంటే కనీసం సంసారానికి వ్యభిచారానికి డిఫరెన్స్ తెలుసుకోలేకపోతున్నారు. రీసెంట్గానే చాలామంది సెలబ్రిటీస్లో కూడా ఇలాంటి సంఘటనలు చూస్తున్నాం. యాక్టర్ పవిత్ర గారు రీసెంట్గా ఇలాంటి ఇన్సిడెంట్ ఆమె రియల్ లైఫ్లో జరగడం చాలా 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 బాధాకరమైన విషయం. అంటే మనం ఈ రోజుల్లో మన సెలబ్రిటీస్ని కూడా రోల్ మోడల్గా తీసుకోలేము. మన అవ్వా తాతల కాలం నాటి ప్రేమ అనురాగాలు ఈ రోజుల్లో పుస్తకాల్లోని చందమామ కథలకే పరిమితం అయిపోయాయి. కానీ ఎప్పుడు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్. మనం వాళ్ళ నుంచే నేర్చుకుందాం. మంచి విషయాలు మన పిల్లలకు కూడా నేర్పిద్దాం. మోడర్న్ ప్రపంచం ఒక రకంగా వినాశనానికి దారితీస్తుంది అనడానికి కూడా ఇదొక నిదర్శనం. ఇంకొక విచిత్రం ఏంటంటే, ప్రేమించి పెళ్ళి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత కూడా మళ్ళీ బంగారం లాంటి భార్యని కాకుండా వేరొకరిని ఇష్టపడడం, ప్రేమించడం, దానిని ప్రేమ అనరు. ఏమంటారో మీరే చెప్పండి. పోయే కాలం అంటారు. అలాంటి వాళ్ళ వల్లనే వాళ్ళ జీవితాల్లో ఎక్కువ గొడవలు, మనస్పర్ధాలు వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి జీవితంలో మనశ్శాంతి ఉండదు. ఎక్కడ ఉంటుందండి? అయినా ఇదేం పోయే కాలం అండి, మరీ దారుణంగా. మనం ఎవరికి ఆదర్శంగా నిలుద్దామని, సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం అసలు? మన పిల్లలు మన దగ్గర నుండి ఏం నేర్చుకుంటారు అనేది కూడా ఆలోచించాలి కదా. అది కూడా ఆలోచించకుండా అలాంటివి మనం చెయ్యొద్దు. అలాంటి పనులు చేసే వాళ్ళని సపోర్ట్ అస్సలు చెయ్యొద్దు. మీరు ఈ వీడియోని చూస్తూ ఉంటే కనీసం ఇప్పటికైనా మారండి. ఇది నా రిక్వెస్ట్ ఒక ఆడపిల్లగా. మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఓన్లీ మీ పిల్లల భవిష్యత్తు కోసం బంగారం లాంటి మీ భార్యను జాగ్రత్తగా చూసుకుంటూ జీవితంలో సంతోషంగా ఉండండి. ఇది నా రిక్వెస్ట్ మీ అందరికీ. అలా చూసుకుంటే మనశ్శాంతిగా, ఆరోగ్యంగా, చాలా హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ ఆల్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్
క్లిక్ చేయడం ద్వారా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.